గలత్తానగండం మిళద్భృంగషండం చలచ్చారుసుండం జగత్ప్రాణసౌండం కనద్దంతకాండం విపద్భంగచండం శివప్రేమపిండం భజే వక్రతుండం హంసాయ దహననిలయాయ నిరీక్షకాయ కృష్ణాయ మృష్టయశసే నిరుపద్రవాయ సత్సంగ్రహాయ భవపాంథనిజాశ్రమాప్తౌ అంతే పరీష్టగతయే హరయే నమస్తే. ఓం నమో భగవతే తుభ్యం. వాసుదేవాయ ధీమహి ప్రద్యుమ్నాయ అనిరుద్ధాయ నమఃసంకర్షణాయ చ. శ్రీ గురుభ్యో నమః. ముందుగా అస్మద్ గురుదేవులు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారి పాదపద్మాలకి సవినయ నమస్సు సమర్పణ చేసుకుంటూ, భగవద్భక్తులు భాగవతులు అయిన మీ అందరికీ పరమహంస సంహిత మోక్ష శాస్త్రం అని ప్రసిద్ధికెక్కినటువంటి భాగవత కథాశ్రవణ యజ్ఞానికి ఆహ్వానం పలుకుతున్నాను. 2 రోజుల క్రితం ఒక మిత్రులు ఒక ఆయన ఫోన్ చేశారు. ఆయన, అయ్యా మీరు కృష్ణ చరితామృతం అన్నారు, భాగవతం అన్నారు, కృష్ణుడి కథలు చెప్తారు అనుకున్నాను, ఏవో కొత్త కొత్త కథలు అది వింటున్నానే అన్నాడు. అంటే భాగవతం మనకి చాలా పరిచయం ఉన్న పేరు. భాగవతం విన్నారా అంటే అందరూ విన్నారంట, కానీ ఏం విన్నాము? కృష్ణ కథలు మాత్రమే విన్నాం. నిజానికి భాగవతం అంటే కృష్ణుడి కథే, సందేహమైతే లేదు. అయితే 9 అధ్యాయాలు పూర్తయ్యేదాకా కూడా దశమ స్కంధంలో కానీ మనకి కృష్ణ కథ ప్రారంభం కాదు. ఇప్పుడు మనం 4వ స్కంధంలో ఉన్నాం ఇంచుమించుగా. మరి ఇంత ప్రిపేర్ చేసి మనల్ని కృష్ణ కథ చెప్తున్నాడంటే కృష్ణ కథ వినవలసిన తీరు ఒకటి ఉంది. ఇది ఒకటి ఆలోచించవలసినటువంటి విషయం. అయితే అంతకన్నా ముఖ్యంగా మరొక విషయాన్ని ఈరోజు మీ ముందు ఉంచాలని నేను అనిపించి ఈ మాట చెప్తున్నాను. మనల్ని ఎవరన్నా కనుక, అయ్యా మీరు ఆధ్యాత్మిక జీవితంలోనే ఉన్నారా అని అడిగారు అనుకోండి, అంటే మీ ప్రవృత్తి కానీ మీ ఆలోచన అంతా ఆధ్యాత్మికమైనటువంటిదేనా అంటే మనమందరం ఖచ్చితంగా, ఇక్కడ ఉన్న వాళ్ళందరం ఖచ్చితంగా అవునంటాం. అవునండి, నేను భగవంతుడిని నమ్ముతాను, ఆయన వల్లే నా జీవితం బాగా నడుస్తుంది అనుకుంటున్నాను అంటూ ఇట్లా చెప్తాము. ఆధ్యాత్మిక రంగంలో ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నామనుకునే మనందరం జీవిస్తున్నాం. అయితే వివేకానందుడు ఒక చిత్రమైనటువంటి మాట చెప్పాడు. గతంలో కూడా ఒకసారి మనం చెప్పుకున్నాం. ఆయన అన్నాడు, ఎవరైనా, ఏ వ్యక్తి అయినా ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నాను అని క్లెయిమ్ చేస్తే, అలా అంటే, అలా ఉన్నారో లేదా అని తెలుసుకోవాలంటే ఏదో ఉండాలిగా మనకి. ఆయన బొట్టు పెట్టుకున్నారండి, విభూతి పెట్టుకున్నారు, లేకపోతే రోజు గుళ్ళోకి వెళ్తారు, అలా కాదు కదా. దానికి పట్టుకోవటానికి ఒక మార్గం ఉందని చెప్పాడు ఆయన. ఆయన అంటాడు, ఒక్కసారి ఆ వ్యక్తి మొహం వంక చూడు. ఆయన కనుక ఆనందంగా ఉంటే, ఆయన ముఖంలో ఆనందం కనిపిస్తే ఆయన ఆధ్యాత్మిక మార్గంలో ఉంటే లెక్క. ఎవరు చెప్పారు? వివేకానందుడు. అంటే పై అర్థంలో చెప్పడుగా, ఏదో లోపల లోతైనటువంటి అంశం మీద ఉండుంటుంది. అంటే ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించిన తరువాత మన జీవితం ఆనందమయం కావాలి. లౌకికమైనటువంటి అనేక సమస్యలు, అనేక వేదనలు, కష్టాలు, ఇవన్నీ మనని కొద్ది కొద్దిగా వదిలిపెట్టడం మొదలుపెట్టాలి. అలా జరగాలంటే భారతీయ సనాతన ధర్మం యొక్క ఆలోచన ధారని, ఆ ఆలోచన స్రవంతిని మనం బాగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఈ జీవితం ఆధారంగానే మనం తరించాలి. మరొక జన్మ ఎలా ఉంటుందో మనకు తెలియదు.
మనకు వచ్చిన అవకాశం ఈ మానవ జన్మ. దీని మీద మనందరికీ స్పష్టమైనటువంటి అవగాహన ఉంది. ఆ మాట మనం చాలాసార్లు విన్నాం, మనం కూడా అంటూ ఉంటాం. ఈ జన్మలోనే పట్టుకోవాలంటే ప్రాథమికంగా జీవితం పట్ల మనకు అవగాహన పెరగాలి. ఒక సంపద, ఒక సుఖము, ఒక ఆనందము నాకు దక్కాయంటే దేని వల్ల దక్కాయి, నేను దక్కకపోతే దేని వల్ల దక్కటం లేదు, జీవితం నన్ను ఎందుకు ఇలాగ ఇబ్బంది పెడుతోంది, నాకే ఇలా ఎందుకయింది, వారెవరికో దక్కింది నాకెందుకు రాలేదు, ఇలాంటి ప్రశ్నలకి మనకి కొంత సమాధానం లభించవలసినటువంటి అవసరం ఉందా లేదా? మీరు గమనిస్తే ఒక 40-50 సంవత్సరాల క్రితం వరకు భారతీయుల యొక్క జీవన విధానం ఎట్లా ఉండేదంటే, ఇప్పుడున్న కంఫర్ట్స్ లేవు వాళ్ళకి. 10 మంది సంతానం, 12 మంది సంతానము ఉండేవారు. ఒక మెడికల్ ఫెసిలిటీ లేదు. ఊళ్ళో అనేక చిన్న చిన్న విషయాలకు ఇబ్బంది పడేటువంటి స్థితి ఉంది. పైపెచ్చు ఆర్థిక పరమైన కొంత వెనుకబాటుతనం కూడా ఉంది. ఇదంతా మనకు తెలిసిన విషయమే. భారతదేశం యొక్క స్థితి అట్లా ఉండేది. కానీ ఆనందానికి కొదవలేదు. అద్భుతమైనటువంటి జీవితాన్ని గడిపినటువంటి వారుగా మన పెద్దలు ఉన్నారు. కొద్దిగా ఆలోచిస్తే మీకు అర్థమైపోతుంది. అసలు ఆశ్చర్యపోతాం మనం. ఏ అనారోగ్యము లేకుండా, ఏ బీపీ, ఏ షుగరు, ఏ టెన్షన్ ఎలా గడిపారో వీళ్ళు లేకుండా. ఇవాళ మనకున్న ఒకరిద్దరి సంతానానికి ఎంత ఇబ్బంది పడుతున్నామే అంటే వాళ్ళకి తెలిసినదేదో మనకి తెలియలేదన్నమాట. అంతేగా? అంటే వాళ్ళకి మనకన్నా 2 స్తోత్రాలు ఎక్కువ తెలిసాయి అలా అందామా? కాదు. జీవితం పట్ల వాళ్ళకున్న అవగాహన ఇంత విస్తారంగా ఉంది, అంత లోతైనది. కాబట్టి జీవితాన్ని అర్థం చేసుకోవటం పేరు సనాతన ధర్మం. ఈ కోణంలోంచి చూసినప్పుడు భారతం, భాగవతము ఇవన్నీ మనకి జీవితం పట్ల అవగాహన పెంచడానికి ఉపయోగం. అంతే కదా? దైవం గురించి చెప్పడానికి, భక్తి గురించి చెప్పడానికి అనేక మార్గాలు ఉన్నాయి. సహజంగా మన డిఎన్ఏలోనే ఉంది భక్తి అన్నది. సహజంగా ఒక అద్భుతమైన స్తోత్రం కనబడితే అది నాకు కూడా పంపిస్తారా, నేను చదువుకుంటాను అనే లక్షణం ఉన్నవాళ్ళం మనం. ఒక గొప్ప దేవాలయం ఉందంటే కష్టపడి ఎట్లా ఒకట్లాగా చేరి వెళ్ళి దర్శనం చేసుకొస్తాం. స్వభావం అది. ఇక వ్రతాలు ఇంట్లో చేయవలసినటువంటి చేస్తూనే ఉన్నాం. కాబట్టి ఇక్కడ భక్తి కన్నా జీవితం పట్ల అవగాహన ముఖ్యము. ఈరోజు మనం భాగవతం చెప్పుకుంటున్నామంటే భాగవతాన్ని అధ్యయనం చేస్తున్నాము. ఏ రీతిగా? సనాతన ధర్మం యొక్క అండర్లయింగ్ ఫిలాసఫీ ఏమిటి, ఏం చెప్తోంది, ఎలా ఆలోచించమంటోంది, ఒక కష్టాన్ని ఎలా చూడమంటోంది, ఈ విషయాలని పదే పదే వినటం ద్వారా మన దృక్పథం మారాలి. జీవితం పట్ల ఒక కమాండ్ రావాలి, ఒక కంట్రోల్లో జీవితం ఉంది, ఒక శాంత స్థితి అనుభవంలోకి రావాలి. ఈ కోరికతోటి మనం భాగవతాన్ని వినవలసి ఉంటుంది. అందుకే మనం గత వారం కపిల గీత చెప్పుకుంటూ ఈ విషయం కొద్దిగా కష్టంగానే ఉంటుంది సుమా అని మీకు ముందే చెప్పాను నేను. భగవద్గీతతో తుల్యమైనటువంటిది. ఇటువంటి కపిల గీతని ఎందుకు మనం ఇంత తాపీగా విస్తారంగా చెప్పుకుంటూ వెళ్తున్నామంటే మన జీవితానికి సంబంధించిన అన్ని ఆలోచనల్ని దాంట్లో పెట్టేశాడు ఆయన. ఒక చిత్రం ఆలోచించండి. పరమాత్మ చేసిన సృష్టి ఇదంతా ఆయనే సృష్టించాడుగా, ఇందులో మనకేమీ సందేహం లేదు. తను చేసిన సృష్టిలోకి తానే అవతారంగా దిగొచ్చాడు. తనే చేశాడు, ఏవేవి అవసరం అనుకున్నాడో అన్ని ఇచ్చేశాడు. అంతా ఇచ్చి మనం వంక చూస్తున్నాడు. మనం పడుతున్న శ్రమ చూసిన తర్వాత లాభం లేదు, నేనే వెళ్ళాలి, మళ్ళీ బోధించాలి, వివరంగా చెప్పాలి, చెయ్యి అందించి చేయూతనిచ్చి నడపాలి అనుకున్నాడేమో. పదే పదే అవతారాల రూపంలో దిగి వస్తుంటాడు స్వామి. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకుంటే కపిల గీత మనకి ఎంత సహాయకారో మనకు అర్థమవుతుంది. మరి వినటానికి కష్టంగా ఉంది అంటే గత వారం చెప్పుకున్నాం మనం. మనకి ప్రపంచం అలవాటైనట్టుగా పరమాత్మ అలవాటు కాలేదు. పరమాత్మ అంటే గబగబా తివిల్ చేసుకోవాల్సిన ఒక అంశము. ఒక అరగంటో, గంటన్నరో, 2 గంటలో ఒక స్తోత్రము చేయటము, ఒక పూజ చేయటము,
కర్మ చేయటము, ఇది మనము పరిమితం చేసుకుంటున్నాం మన ఆలోచనని. దీన్ని దాటి నిత్య జీవితాన్ని చేసే ప్రతి పనిని యద్యత్ కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవ ఆరాధనం. శంకర్లు చెప్పారు కదా, స్వామి నేను ఏ పని చేసినా అది నీ పూజేనయ్యా. ఎంత ఆలోచించాల్సిన విషయం. నేను ఏ పని చేసినా నీ పూజే అన్నాడు ఆయన. అలా జీవించాలి. అప్పుడు పూజ చేస్తే ఏం లభిస్తుంది? ప్రసాదం. ఆ ప్రసాదం జీవితం అయిపోతుంది. అప్పుడు శాంత స్థితి అనుభవంలోకి వస్తుంది. కాబట్టి భాగవతంలో కృష్ణ కథకి వెళ్ళాలన్న ఉత్సాహం ఎంతుందో, ముందు ఈ విషయాలన్నింటినీ కూడా అధ్యయనం చేయాలి, చెప్పుకోవాలి అన్న తహత కూడా మనకి అంతే ఉంటే భాగవతం యొక్క లాభాన్ని మనం పూర్ణంగా పొందిన వాళ్ళం అవుతాం. అయితే ఈ మాట చెప్తున్నప్పుడు ఈ గ్రూపులో ఉన్నటువంటి పెద్దలు ఎందరో ఉన్నారు, నాకన్నా ఎన్నో రకాలుగా తెలిసిన వారు, అధ్యయనం చేసిన వారు, మహాత్ములు ఉన్నారు. వారందరికీ నమస్కారం చేస్తూ ఈ ఆలోచన పంచుకోవటం వెనకాల సనాతన ధర్మం చెప్పినటువంటి జీవన విధానం ఒకటి ఉన్నది. ఆ కోణంలో పరిచయం చేసుకుని ఆ కోణంలో అధ్యయనం చేసే ప్రయత్నం మాత్రమే ఇక్కడ చేస్తున్నాము అని సవినయంగా మనవి చేసుకుంటూ మనం కపిలుడు చెప్పినటువంటి విషయంలోకి ప్రవేశిస్తాం. గత వారం కొంతవరకు వచ్చాం మనం. తల్లి అడిగింది. అప్పటికే తండ్రి కొడుకుని అంటే కర్దముడు కపిలుణ్ణి శరణు వేడి తన మార్గంలో తాను తరించుకోవడానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు తల్లి కొడుకుని వచ్చి అడిగింది, ఆయన ఏం తెలుసుకోవాలో నాకు చెప్పు, నువ్వు నా కొడుకుగా పుట్టావు, ఎంత భాగ్యం నాకు ఇది అంటే చెప్పటం మొదలుపెట్టాడు ఆయన. ఆవిడ్ని నిమిత్తంగా చేసుకుని అద్భుతమైనటువంటి ప్రణాళికతో విషయాన్ని చెప్పుకుంటూ వస్తున్నాడు. దాంట్లో ప్రత్యేకంగా అంటే ఈ పాయింట్లో మనం సైంటిఫిక్గా అంటుంటాం కదా, అంత సైంటిఫిక్గా చెప్పాడు. ప్రపంచమంతా అంటే ఏమిటి, నేను అంటే ఎవరు, ప్రపంచం అంటే ఎవరు, ఈ రెండు విషయాలని చెప్పడం మొదలుపెట్టాడు. గత వారం మనం ఆ విషయాన్ని చెప్పుకుంటున్నాము. ఆ విషయాన్ని ఒక్కసారి మళ్ళీ ఏమన్నాడో చూసుకుని విషయంలోకి ప్రవేశిస్తాం. ఈ ప్రపంచం అంతా లేదా దీని ప్రకృతి అనండి, ఎలాగైనా సరే 24 తత్వాలుగా ఉంది అని చెప్పాడు. గత వారం చెప్పుకున్నాం ఈ మాట. 5, 5, 4, 10 ఇలా విడదీసి చెప్పాడు. అంటే 5 పంచభూతాలు, భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము, ఈ 5 పంచభూతాలు, వాటికి సంబంధించిన తన్మాత్రలు 5 గుణాలు, శబ్దము, స్పర్శ, రూపము, రసము, గంధము, 2 5 అయ్యాయి, అక్కడికి 10 అయిపోయాయి. ఇంక తర్వాత ఇది బయట ఉన్న జగత్ అయితే మనలో ఉన్నటువంటివి 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు మన శరీరంలో ఉన్నాయి. అవి మనకు తెలుసు. మొత్తం 20 పూర్తయిపోయాయి. ఈ 20 అంశాలతోనే శరీరమైన ప్రపంచమైన తయారైంది. అంటే దీన్ని ఒక ముడిసరుకుగా వాడుకుని ఈ మొత్తం సృష్టి చేశాడు పరమాత్మ. అంటే ప్రపంచం ఎలా తయారైందంటే ఈ 20 అంశాలతో తయారైంది. మొదటి 10తో తయారైంది. ఆ 10 వల్ల మనం అనుభవించేటువంటి ఈ జ్ఞానేంద్రియాల, కర్మేంద్రియాల ద్వారా వచ్చే జ్ఞానమే అనుభవ రూపంగా మనకు అందుతోంది. ఈ విషయం తప్పు చెప్పాడు. ఈ 20 కాకుండా మరో పదార్థం సృష్టిలో లేదు. ఇంత చెప్పాక ఇంకా ఇవి కాక మరో 4 ఉన్నాయా, దాన్ని అంతఃకరణము అంటాం. అంటే మనస్సు, బుద్ధి, అహంకారము, చిత్తము, ఇది 4 విషయాలు చెప్పాడు. సంస్కృతంలో చెప్పాడు కాబట్టి కొత్తగా ఉంటాయి. జాగ్రత్తగా అర్థం చేసుకుంటూ వెళ్ళిపోతే చాలా ఈజీగా ఉంటుంది. అంటే బయటకు కనిపించే మెటీరియల్ అంతా చెప్పాడు, లోపల ఉండేది ఏమిటో కూడా చెప్పాడు. కాబట్టి ఈ మొత్తం సృష్టి అని నువ్వు పిలుస్తున్నదంతా ఏమిటి? నువ్వు కాకుండా ఉన్న బయట అంతే కదా. నేనేమో 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, అంతఃకరణము, ప్రపంచమంతా పంచభూతాలు, చితన్మాత్రలు. ఇలా అర్థం చేసుకో. 24 తత్వాలుగా నీకు కనిపిస్తూ అనుభవంలోకి వస్తున్న దాని పేరు జగత్తు. ఇంతవరకు చెప్పండి. అయితే ఇక్కడ అద్భుతమైన ఇంజనీర్ విషయాన్ని చెప్తున్నాడు. కొంచెం జాగ్రత్తగా విందాం. ఈ 24 తత్వాలకు అతీతంగా ఉండి వీటికి ఉండకుండా
వీటిని నడిపిస్తున్న 25వది ఒకటి ఉంది. దానిని కాలము అని పరిచయం చేస్తున్నాడు. కాలం అనేది ఒకటి ఉందయా, ఆ కాలమే పరమాత్మ యొక్క స్వరూపం. ఈ సృష్టి మొత్తం చేసిన పరమాత్మ కాల స్వరూపంగా ఈ మొత్తం వ్యవహారం నడుపుతున్నాడు. ఐదవ తత్వంగా ఉన్నాడు అంట. ఇక్కడ మనకి ఏదైనా సైన్స్ చదువుకున్న వాళ్ళు కదా, మనం దానికి ఒక డెఫినిషన్ ఎలా వచ్చిందో చెప్పాలి, అలా కదా చెప్పాలి. మనకి ఇక్కడ కూడా చెప్తున్నాడు. ఏమంటున్నాడు, ఈ కాలం అన్నది ఎప్పుడు ప్రారంభమైందో ఒకసారి చెప్తావా అంటే, ఈ సృష్టి మొత్తం ఉన్నది, ఈ సృష్టి మొత్తము వ్యక్తం కావటానికి ముందు, అంటే ఇదంతా ఒక ఎగ్జిస్టెన్స్ లోకి రావటానికి ముందు, ఏమీ లేనటువంటి స్థితిలో సమస్తము జలమే ఉంది. ఆ స్థితిలో మూడు గుణాలు ఉన్నాయి. సత్వము, రజోగుణము, తమోగుణము. సత్వగుణము, రజోగుణము, తమోగుణము. ఈ మూడు గుణాలు కూడా ఈక్విలిబ్రియంలో ఉన్నాయి. ఈక్విలిబ్రియం అంటే సమస్థితి అంటే ఏమిటి? మూడు వైపులకి లాగుతూ కదలకుండా స్థిరంగా ఉంటూ దాన్ని సమస్థితి. మనం చదువుకున్నాం కదా చిన్నప్పుడు, ఈక్విలిబ్రియం అంటాం కదా. స్థితిలో ఉన్నాయి. అలా ఉన్నప్పుడు సృష్టి లేదు. ఆ మూడు గుణాలు సమస్థితిలో ఉండగా సృష్టి లేదు. ఎప్పుడైతే పరమాత్మ సృష్టి చేయాలని సంకల్పం చేసుకున్నాడో అప్పుడు ఈ మూడింటి యొక్క సమస్థితిలో చిన్న కదలిక వచ్చిందిట. కదలిక వల్ల ఈ ఈక్విలిబ్రియం చెడిపోయింది, సమస్థితి చెదిరిపోయింది. ఆ కదలిక పేరు కాలము అన్నాడు. దీన్నే మనము సృష్టి గురించి చెప్పినప్పుడు రామాయణంలో కూడా ముందు చెప్పుకున్నాం మనం. అయితే ఇక్కడ కొంత సైంటిఫిక్ గా చెప్తే గానీ మనకు అర్థం కాని ఒక స్థితి మనకున్నది కాబట్టి, సత్వరజస్తమో గుణాలు ఉన్నాయి, అవన్నీ సమస్థితిలో ఉన్నాయి. అవన్నీ అలా కదలకుండా సమస్థితిలో ఈక్విలిబ్రియంలో ఉండగా సృష్టి లేదు. వీటి మధ్య వచ్చిన చిన్న కదలిక వల్ల ఈక్విలిబ్రియం చెదిరిపోయింది. ఆ చెదిరిపోయిన ఈక్విలిబ్రియానికి కారణమైనదే కాలము. ఇప్పుడు సృష్టి ప్రారంభమైంది అని చెప్పాడు. కాబట్టి ఇప్పుడు కపిలాచార్యుడు సృష్టి గురించిన పూర్తి డేటా ఇచ్చేశాడు. ఇంకా దీన్ని మెల్లగా అర్థం చేసుకుంటూ వెళ్ళటమే మనం చేయాలి. సృష్టి అంటే ఏమిటి, ఎలా తయారైంది, ఎన్ని తత్వాలతో ఉంది, ఎప్పుడు వచ్చింది, ఇవి చెప్పేశాడు. కాబట్టి 24 తత్వాలుగా బాహ్యమైనవి, అంతఃకరణము, ఆ నాలుగింటికి మళ్ళీ కొన్ని ప్రత్యేక లక్షణాలు, ఇవన్నీ చెప్తున్నాడు కదా. ఇక్కడ ముందు మనకు వెంటనే ఇలాంటి టాపిక్ వెళ్ళినప్పుడు ఇంత కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ తెలుసుకోవటం ఎలాగా, అసలు తెలుసుకోవటం ఎందుకు, ఈ రెండు ప్రశ్నలు వస్తాయి. అంతే కదా. ఇప్పుడు తెలుసుకోవటంతో ఎందుకండి అసలు? వినటానికే చాలా కష్టంగా ఉంది, కాంప్లికేటెడ్గా ఉంది, నిద్ర వస్తుంది. దీన్ని తెలుసుకోవటం దేనికి అంటే, తెలుసుకోవటం ఎందుకు అంటే, నేను దేని నుంచి బయటపడాలో దాని లక్షణాలు తెలుసుకుని దేన్ని పట్టుకోవాలో దాని లక్షణాలు కూడా తెలుసుకుని వదిలిపెట్టవలసిన దాన్ని వదిలిపెట్టి పట్టుకోవలసిన దాన్ని పట్టుకోవాలి. మొత్తం జీవితానికి ప్రణాళిక ఇంతే. దేని నుంచి బయటపడాలో దాని యొక్క లక్షణాలు ఏమిటో తెలుసుకోవాలి, అంతే కదా. దాని లక్షణాలు తెలిస్తే దాని నుంచి ఎలా బయటపడాలో తెలుస్తుంది. దేన్ని పట్టుకోవాలో దాని లక్షణాలు తెలుసుకోవాలి. ఈ రెండు తెలిసాక వదిలిపెట్టవలసిన దాన్ని వదిలిపెట్టి పట్టుకోవలసిన దాన్ని పట్టుకుంటే అది జీవితానికి సంబంధించిన ప్లాన్, యాక్షన్ ప్లాన్. మన భాష అలాగేగా ఉంటుంది. కాబట్టి కపిల గీతలో ఉన్న గొప్ప విశేషం ఏంటంటే, ఇంత క్లిష్టమైన ప్రాసెస్ను కూడా సామాన్యుడి జీవితానికి అందించేందుకు ఎలాంటి ప్రయత్నం చేస్తున్నాడో కూడా మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఎందుకు తెలుసుకోవాలి అన్నప్పుడు మన సమస్య ఏమిటి అసలు అంటే, 24 తత్వాలతో ఉన్న ఈ ప్రపంచంతోనే మన గొడవంతా, అంతే కదండి. మన సమస్యలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఈ 24 తత్వాలతో ఉన్న ప్రపంచం నుంచే. ఈ ప్రపంచంలో కొన్ని నాకు ఇష్టమైనవి ఉన్నాయి, కొన్ని నేను ఇష్టపడనవి దూరం పెట్టాలనుకుంటున్నవి ఉన్నాయి, నాకు కొన్ని సుఖాన్ని ఇస్తున్నాయి, కొన్ని దుఃఖాన్ని ఇస్తున్నాయి. ఇలా ఉన్న ఈ ప్రపంచంతోనే నా సమస్య అంతా.
అవి 24 తత్వాలతో తయారయ్యింది. అదే కదా చెప్పుకున్నాం. ఇప్పుడు ఇదంతా చెప్పావయ్యా, సరే ఇప్పుడు దీంతో నాకేమిటి లాభము, ఇప్పుడు తెలుసుకున్నాను నాకేంటి లాభం అంటే, లాభం ఎక్కడుందంటే దీన్ని ఒక టెక్నిక్ గా సామాన్యుడికి అందించేశారు. అదేమిటి తెలుసా? మనం రోజు చేస్తున్నదే. ఏమిటంటే మనకి ప్రతిరోజు పూజ చేసే అలవాటు ఉన్నప్పుడు దాంట్లో ఏం చేస్తామండి? ప్రతిరోజు ముందు ఆచమనంతో మొదలు పెడతాం కదా పూజలో. ఏమంటాం? కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ అని నీళ్లు తాగుతాం కదా. ఎన్ని అవి? కేశవ, నారాయణ, మాధవ, గోవింద, విష్ణు, మధుసూదన, త్రివిక్రమ, శ్రీధర, వామన, ఇవన్నీ కలిపి ఎన్ని నామాలు ఇవి? 24 నామాలు. చూడండి, ఈ 24 నామాలే 24 తత్వాలుగా భగవద్ రూపాలై మనల్ని అనుగ్రహించేలా చేస్తోంది సనాతన ధర్మము. ఇది పట్టుకోవాలి. 24 తత్వాలతో ఉన్న ప్రపంచంలోనే నేను తిరుగుతూ ఉన్నాను. నాలోనూ బయట కలిపి ఉన్నవి 24. ఈ 24 నాకు అనుకూలంగా ఉండుగాక, నాకు సహకరించునుగాక. ఇవన్నీ తెలుసుకోవటము, తెలియకపోవటము, నాలెడ్జి కష్టము పక్కన పెట్టేసి 24 నామాలను కనుక నిత్యము ఆచమన రూపంలో నువ్వు చేస్తూ ఉంటే ఇవన్నీ మనకి అనుకూలంగా మారతాయి. ఇక్కడ సనాతన ధర్మం యొక్క గొప్పతనం ఉంది. ఈ నాలెడ్జ్ అంతా తెలుసుకునే పండితులు, మహాత్ములు, గొప్పవారు ఒక పక్కన ఉండగా సామాన్యుడు కూడా నిత్యము కేశవనామాలు చెప్పుకుంటూ వీటి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ జీవితాన్ని గడిపేస్తున్నాడు. ఇది మనకి తెలుసా లేదా అన్నది వేరే విషయము. జరుగుతున్నదైతే ఇంతే. కాబట్టి ఇప్పుడు చూడండి, ఈ విషయం మనం ఇవాళ విన్నాము. రేపు పూజ చేసేటప్పుడు కేశవ, నారాయణ, మాధవ మనల్ని చెప్పుకుంటే అర్థము ఈ విషయం ఇంకా క్లారిటీ వస్తుంది. కానీ రేపు అది మనం పూజ చేసేటప్పుడు 24 రూపాలుగా ఉన్న ఈ జగత్తు మొత్తం నాకు అనుగ్రహాన్ని ప్రసాదించటం కోసం ఈ నామాలు చెప్పుకుంటున్నాను ఆ భావంతో చేసి చూడండి. ఇది ప్రధానంగా చెప్పారు. మళ్ళీ వీటిలో 4 ప్రధానమైనవి మనకి లొంగకుండా మన ఇబ్బంది పెట్టేది ఏమిటి? మనం చెప్పుకుంటున్నాం కదా ప్రతిసారి, మనస్సు. 4 అంతకుణాలు ఏమున్నాయి? బుద్ధి, మనస్సు, అహంకారము, చిత్తము. మరి వీటికి ప్రత్యేకంగా మనకి ఏదన్నా ఒక టూల్ ఇస్తే బాగుంటుంది కదా. కేశవనామాలు చెప్పినట్టుగానే అలాంటిది ఏమన్నా ఇస్తే బాగుంటుంది కదా. అలా ఇచ్చింది కాబట్టి సనాతన ధర్మం గొప్పదైంది. అదేమిటో చెప్పనా? మన చిత్తానికి ఉపాస్య దైవంగా ఉన్నవాడు వాసుదేవుడు. ఎవడైతే భాగవతానికి నాయకుడో ఆ వాసుదేవుడు మన చిత్తానికి ఉపాస్య దైవం అంట. అహంకారానికి సంకర్షణుడు. గుణం 4 కదా: చిత్తము, అహంకారము, మనస్సు, బుద్ధి. చిత్తానికి ఉపాస్య దైవం ఎవరు? వాసుదేవుడు. అహంకారానికి సంకర్షణుడు, మనస్సుకి అనిరుద్ధుడు, బుద్ధికి ప్రద్యుమ్నుడు. 4ంటికి 4 ఉపాస్య దైవాన్ని చెప్పారు. ఇప్పుడు ఈ 4 ఏమిటో మనం ప్రతిరోజు చెప్పుకుంటాం. ప్రతిసారి నేను ముందు చదివేటువంటి శ్లోకంలో అదే ఉంది. ఏమంటున్నాం? ఓం నమో భగవతే తుభ్యం వాసుదేవాయ ధీమహి ప్రద్యుమ్నాయ అనిరుద్ధాయ నమస్సంకర్షణాయ చ. ఇది ఒక మంత్రతుల్యమైన శ్లోకం అని చెప్పారు గురుగారు సామ్వేదం వారు. ఈ మంత్రాన్ని నిరంతరం జపిస్తూ ఉంటే మన పరిమాణం చేసుకుంటూ ఈ శ్లోకం అనుకుంటున్నాం అనుకోండి, శ్లోకం చదువుకోవడానికి పెద్ద నియమాలు ఏమక్కర్లేదు. ఈ శ్లోకం నోటికి వచ్చేసేయాలి, చదువుకుంటూ ఉండటమే. ఉంటే ఏం జరుగుతుంది? ఈ 4 అంతఃకరణలో 4 భాగాలకి ఉపాసదేవాలు అనుకున్నాం కదా. కాబట్టి ఈ శ్లోకం నిరంతరం చెప్తూ ఉంటే అంతఃకరణ శుద్ధి జరిగి మన మనస్సు ముందు మన అదుపులోకి వస్తుంది. దేన్ని పట్టుకోవాలో దానిని పట్టుకునే శక్తిని పొందుతుంది. ఈ రకంగా ప్రతి నిత్యము పూజలో చేసేటువంటి కేశవాయ స్వాహ, నారాయణ స్వాహ అనే నీళ్లు తాగటం ఎంత లోతైన విషయాన్ని ఎంత సులభంగా పెద్దలు మనకు అందించారో అర్థం చేసుకుంటే సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని మనం అర్థం చేసుకున్న వాళ్ళం అవుతాం. ఈ 24 తత్వాలు ఇవి ఎవరివి? ఇవి మనతో ఉన్నవే కదా. వీటిలో అజ్ఞానం ఉంది కాబట్టి
వీటిని నడిపించే పరమాత్మ శక్తిని తెలుసుకోవటం మనకు క్షేమం. అందుకని నిత్య జీవితంలో పూజ చేయమని చెప్పారు. అప్పుడప్పుడు చేయటం కాకుండా కేశవనామాలు నిత్య జీవితంలో ప్రతిరోజు చెప్పడం ద్వారా మనం పొందుతున్న లాభం అది. ఇంకా ఈ అంతఃకరణానికి సంబంధించిన 4 విషయాల గురించి కూడా కొంత విశేషంగా చెప్పాడు ఇక్కడ. ఏమన్నాడు? ఇట్ట ఉన్న పంచభూతాలు, పంచతన్మాత్రలు లేదా మన ఇంద్రియాలు ఇవి మనల్ని పెద్దగా ఇబ్బంది పెట్టే విషయం కాదు. మనల్ని నిత్యం ఇబ్బంది పెడుతున్నవి మన అంతఃకరణే, మనస్సు, బుద్ధి ఇవే కదా. కాబట్టి ఈ ధ్యాన శ్లోకం కూడా రోజు మనం చేసుకుంటూ ఉంటే జీవితం మెల్లగా దారిలో పడుతుంది. ఈ విషయాలన్నీ చెప్పిన తర్వాత వీటిని ఎలా చెప్పాడు దాకా సంఖ్యారూపంగా చెప్పాడు. కాబట్టి ఈ జ్ఞానాన్ని సాంఖ్యము అని పిలిచారు. సాంఖ్యము అంటే సంఖ్యారూపంగా చెప్పబడింది అని ఒక అర్థం. అయితే ఇంతవరకు చెప్పినటువంటి ఈ సృష్టి యొక్క లక్షణం మొత్తము ఉన్న 24 తత్వాలు వీటిలో ఎక్కడైనా ఈశ్వరుని యొక్క ప్రస్తావన వచ్చిందా? ఎక్కడా లేదు. అంటే ఇంతవరకే చెప్పి ఆగిపోయి ఉంటే దానిని నిరీశ్వర సాంఖ్యము అంటే ఇందులో ఎక్కడ భగవంతుడికి స్థానం కానీ ఆయన గురించిన ప్రస్తావన కానీ లేదు. ఇలా కేవలం ప్రపంచాన్ని 24 తత్వాలుగా చూడటం వరకే పరిమితమైపోతే ఇది నిరీశ్వర సాంఖ్యం అవుతుంది. దీనిని తదనంతర కాలంలో వచ్చినటువంటి జగద్గురులైన ఆదిశంకరులు దీన్ని ఖండించారు. ఖండించి ఈశ్వరుని కూడా కలుపుకోవాలి అని చెప్పారు. అద్వైత బోధక ముందు జరిగినటువంటి విషయం. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ బయట ఉన్న వాతావరణము మన మనస్సుల్ని పూర్తిగా పక్కదోవ పట్టించే విషయాలు జరుగుతున్నాయి. పెద్దలు కొందరు చెప్తున్న విషయాలు అవి వింటుంటే ఏమిటో చెప్తాను ఒక్కసారి. అది కూడా ఒక్క నిమిషం పక్కకి వెళ్ళి చెప్పినట్టు అవుతుంది. కానీ చెప్పకపోతే వేరే వారు చెప్పేటువంటి ప్రభావితం చూపిస్తాయేమో అన్న ఆలోచనతో నేను పరిచయం చేస్తున్నాను. ఇప్పుడు సంఖ్యాన్ని ఎవరు చెప్పారు? కపిలాచార్యుడు. కపిలుడు ఎవరు? సాక్షాత్తు విష్ణు అవతారంగా వచ్చినవాడు. మరి విష్ణు అవతారంగా వచ్చిన కపిలుడు సంఖ్యాన్ని చెప్తే తదనంతర కాలంలో వచ్చినటువంటి శంకరులు దానిని ఖండించారు. అలాగే అర్థం వస్తుంది. కాబట్టి విష్ణు రూపంగా వచ్చినటువంటి అవతారాన్ని శివరూపంగా వచ్చినటువంటి అవతారం ఇలాంటి పిచ్చి ఆలోచనలు మనం ముందు పెడతారు. లాజికల్ గా ఉంది కదా అనిపిస్తుంది, కానీ జరిగింది అది కాదు. నిరీశ్వర సాంఖ్యము తదనంతర కాలంలో కపిలుడు అన్నవాడు చెప్పాడు. కపిల మహర్షి చెప్పినటువంటి దాంట్లో అది శేశ్వర సాంఖ్యమే. ఈశ్వరుని యొక్క ప్రస్తావన అక్కడే ఉన్నది. మొత్తం చదవకపోవటం వల్ల మనకెంతవరకు అంతవరకే తెచ్చుకుని దాని ఆధారంగా సిద్ధాంతాలు పెట్టుకుంటే ఇటువంటి ప్రమాదాలు వస్తాయి. కపిలుడు చెప్పినది నిరీశ్వర సాంఖ్యము కాదు. కేవలం 24 తత్వాలే సృష్టి అని చెప్పలేదు. 25వ తత్వంగా కాలరూపంగా ఉన్న ఈశ్వరుడున్నాడు. తను చేసిన సృష్టిలోకి తాను ప్రవేశించాడు, దాన్ని నిర్వహిస్తున్నాడు. ఈ విషయాన్ని కూడా విస్తారంగా చెప్పాడు కపిలుడు. కాబట్టి ఈ చిన్న విషయాన్ని కూడా మనం దృష్టిలో ఉంచుకోవాలి. అంటే కొంతమందికి ఇది కొంచెం పక్కకెళ్ళినట్టుగా అనిపించిన బయట ఉన్న ప్రమాదం రీత్యా ఈ విషయం కూడా కొంత చెప్పుకోవాల్సి ఉంది. కాబట్టి ఈశ్వరుణ్ణి అంతఃకరణతోటి ఎలా తెలుసుకోవాలో కూడా చెప్పడం ఇది చాలా ముఖ్యం. చంచలంగా ఉండేటువంటి మనస్సుని ఎలాంటి సాధనలతోటి పరమాత్మ వైపు తిప్పాలి, వైరాగ్యాన్ని ఎలా పొందాలి, యోగ మార్గంలో మనం ఉద్ధరించుకోవడం ఎట్లాగా, ఈ విషయాలన్నీ చెప్పాడు. కాబట్టి మన కపిలుడు చెప్పినటువంటి కపిలాచార్యుడు చెప్పిన సంఖ్యము పూర్ణమైనటువంటి తత్వంగా చెప్పబడింది. దానిని సరిచేసినటువంటి వారు తర్వాత వచ్చినటువంటి శంకరుడు మనకు అర్థమయ్యే రీతిలో దాన్ని చేయవలసినటువంటి రూపంలోకి తీసుకొచ్చి అందించారు. కాబట్టి ఇప్పుడు మనస్సును నియంత్రించాలి. నిజానికి మన సమస్య మనం ప్రతిసారి చెప్పుకుంటాం, క్లిష్టతంతా మనస్సు దగ్గరే ఉంది. ఎందుకంటే మొదటి చెప్పుకున్నాం, ప్రపంచం అలవాటు అయినట్టుగా అలవాటు అవ్వాలి. మనకి జన్మల మీద బీజంలో కాదు.
ఎన్ని జన్మల నుంచో ప్రపంచంతోనే అనుబంధం వచ్చింది. ఇవాళ దాన్ని వదిలిపెట్టి పరమాత్మ వైపు మళ్ళు అంటే అంత సులభంగా జరగదు. కాబట్టి దానికి ఒక సాధన కావాలి. సాధనకి పరమైన అంశాలు కూడా చెప్తేనే మనకి లాభం తప్ప తిరిగి చెప్పుకుంటే లాభం ఏంటి? కాబట్టి ఇప్పుడు మనకున్న వీటిని ముఖ్యంగా అంతఃకరణానికి సంబంధించిన 4 విషయాల్ని ఎలా సాధనలోకి తెచ్చుకోవాలో చెప్తున్నాడు. మొట్టమొదటి ఈ 4గింట్లో ఉన్నది ప్రధానమైన సమస్య మనకు తెలుసు, మనస్సే. మనం చెప్పినట్టు మన మనస్సు వింటోందా? ఒక్క ప్రశ్న వేసుకోండి. అవును అని చెప్పగలిగిన వాళ్ళు మనలో ఎంతమంది ఉన్నారు? ఎందుకంటే మనస్సు మీద మనకున్న నియంత్రణ చాలా తక్కువ. ఇవాళ ఈ కార్యక్రమంలో వచ్చి కూర్చుంటామో లేదో కూడా ఒక్కొక్కసారి మనకే తెలియదు. ఎందుకంటే మన మనసు ఏం చెప్తుందో, ఏ లాజిక్ చెప్తుందో. కాబట్టి సమస్తమైన సమస్యలకి కారణం మనకి మనస్సు మీద నియంత్రణ లేకపోవడం. అందుకే మనకి మన ఏవ మనుష్యానం కారణం బంధమోక్షయోకి ఇవన్నీ మనం చాలాసార్లు చెప్పుకున్నాం. కాబట్టి ఇటువంటి మనస్సుని మెల్లగా మనలోకి మన అదుపులోకి తెచ్చుకోవాలంటే దానికోసం చెప్పబడిందే యోగము. కపిలాచార్యుడు మెల్లగా మనకి పరిచయం చేస్తుంది. అంటే కపిల గీత మనకు సాంఖ్యాన్ని, యోగాన్ని, అటు ఉపాసనని సమన్వయించి మోక్ష మార్గాన్ని చేరుకునేటువంటి పద్ధతి చెప్పింది. ఇప్పుడు ఈయన ఏం చెప్తున్నాడు ఇక్కడి నుంచి? ఇంకా మళ్ళీ అంటే ఈ నేచరే ఈయన చెప్పే పద్ధతే సింపుల్ గా ఉండాలి, ఈజీ టు అండర్స్టాండ్. అది కదా అయినది. కాబట్టి ఈయన ఏం చేశాడంటే ఈసారి ఒక లిస్ట్ చెప్తున్నాడు, డూస్ అండ్ డోంట్స్. మనకు అదే కదా కావాలి. ఇవంతా వద్దండి, థీరీ అంతా నాకు వద్దు, చెప్పారు బాగుంది, నేను ఏం చేయాలి ఏం చేయకూడదు అని చెప్పేయండి, సింపుల్. ఇక్కడి నుంచి మొదలు పెట్టండి. ఇక్కడి నుంచి అమ్మా ఎలాంటి జీవితం గడపాలో చెప్తున్నాను తెలుసుకో అంటూ ఒక్కొక్కటి చెప్పుకుంటూ వచ్చాడు. అలా చెప్పినటువంటి రూల్స్ లో మొట్టమొదటిది స్వధర్మాచరణ. స్వధర్మం అని శాస్త్రం చెప్పింది. అంటే జీవుడు పుట్టిన దగ్గర నుంచి అతడు ఏ వాతావరణంలో పుట్టాడో, ఎటువంటి ఎన్విరాన్మెంట్ అంటే ఎటువంటి కంపెనీలో, ఎటువంటి ఫ్యామిలీలో, ఎటువంటి బ్యాక్గ్రౌండ్తో పుట్టాడో అతడు చేయగలిగినటువంటి పనులు ఏమిటో అవన్నీ అతనికి అందించడం కోసం స్వధర్మాచరణ అన్నది ఇంట్రొడ్యూస్ చేసింది. నీ ధర్మంలో నువ్వు ఉండి నువ్వు చేయవలసినవి నువ్వు చెయ్యి. శాస్త్రం ఎలా చెయ్యమని చెప్పిందో అవి చెయ్యి. ఇలా చేసుకుంటూ వెళ్తే మొట్టమొదట నువ్వు చేయవలసిన లిస్ట్ ఇది పెట్టుకో. నేను స్వధర్మాన్ని అనుసరిస్తాను. నా స్వధర్మం ఏమిటి? పెద్దలను అడిగి తెలుసుకో. వాటి ప్రకారం ఏవేవి నువ్వు చేసుకుంటూ ఉండాలో స్వధర్మాచరణ అన్నది ఫస్ట్ చెప్పాడంటే అది అత్యంత ప్రధానమని అర్థం. కాబట్టి మొట్టమొదటిది స్వధర్మాచరణ. ఇంకా రెండవది విధర్మాన్ని విడిచిపెట్టు, అది కూడా చెప్పాడు. ఏది చేయకూడదో ఆ పనులు చేయకు. శాస్త్రము చేయవద్దన్న పనుల జోలికి వెళ్ళకు. ఎవరు ఎంత లాజికల్ గా చెప్పినా. ఎందుకంటే ఇవాళ మనల్ని బాగా గైడ్ చేసేవి ఏమిటి? సోషల్ మీడియా, యూట్యూబ్లో వీడియో చూడటము, దాని ద్వారా జీవితాన్ని గడపడం. మీరు కావాలంటే ట్రై చేసి చూడండి. మీరు యూట్యూబ్లోకి వెళ్ళి బెనిఫిట్స్ ఆఫ్ టేకింగ్ లిక్కర్ అంటే మన లిక్కర్ని లేదా మందుని తీసుకుంటే వచ్చే లాభం ఏమిటి అని కొట్టండి, వందల వీడియోలు వస్తాయి. నేను నువ్వు కొట్టి చూసావా అని అడగ. మీరు ఈజీగా పట్టుకోవడం కోసం ఒక ఎగ్జాంపుల్లా చెప్తున్నాను. ఏం చెప్తున్నాడు అందులో? రోజు కనుక కొద్దిగా తాగితే చాలా మోటివేటింగ్గా ఉంటుంది, అన్ని యాక్టివ్గా పని చేసుకోగలుగుతావు, వచ్చి ఇలా చెప్తున్నాడు. మరి ఇప్పుడు మనకి బుద్ధి ఇచ్చాడుగా పరమాత్మ, వాడాలా వద్దా? అంటే ఒకడు ఒక విషయాన్ని లాజికల్గా చెప్తే నమ్మేయటమే, దానిని కాదనేటువంటి ఒక ఆలోచన మన దగ్గర ఉండాలా వద్దా? కాబట్టి సనాతన ధర్మం చెప్పిన విషయాన్ని పూర్ణంగా వినాలి. అలా చేస్తే ఏ ఏ ప్రమాదాలు వస్తాయో క్రమంగా నీ బుద్ధి యొక్క వికసనం ఆగిపోతుంది. నీ మనస్సు నువ్వు చెప్పిన మాట వినే స్థితి దాటిపోయి విచ్చలవిడిగా ప్రవర్తించే స్థితికి వస్తుంది. ఇవన్నీ వాడు చెప్తాడా? వాడు చెప్పడం, మనమే తెలుసుకోవాలి. కాబట్టి సనాతన ధర్మము స్వధర్మాచరణ చెయ్యమని ఎంత చెప్పిందో చెయ్యకూడని పనులు కూడా చెయ్యవద్దు చెప్పారు. ఈ రెండు చెప్పిన తర్వాత మూడోది చాలా మంచి పాయింట్ చెప్తున్నాం. నీకు లభించిన దానితో సంతోషంగా ఉండు. చాలా అవసరమైన పాయింట్ కదండి ఇది. ఎప్పుడూ సంతోషంగా ఉండటం అనేది ప్రాక్టీస్ చేయాల్సిన అంశం. ఇది ప్రాక్టీస్ వల్ల వస్తుంది. ఈ క్షణం నేను ఎలా ఉన్నాను, నాకేమీ ఇబ్బంది లేదు,
ఇప్పుడేమి ఆకలి లేదు, దాహం లేదు, నిన్నెవరు వచ్చి ఇబ్బంది పెడుతున్నది లేదు. ఒక విషయాన్ని వింటున్నాను, చక్కగా హాయిగా ఆనందంగా ఉండాలి. ఇప్పుడు ఎలా ఉన్నావు నువ్వు అని అడిగితే ఏం చెప్పాలి? ఆనందంగా ఉన్నాను, సంతోషంగా ఉన్నాను ఇది కదా చెప్పాలి. ఈ అలవాటు చెయ్యకపోవటం వల్ల మనసు ఎప్పుడూ ఏదో ఒక దిగులు, బెంగ, ఇదే అలవాటు చేశాం దానికి. ఎప్పుడూ ఏదో ఒక సమస్య గురించో, కష్టం గురించో ఆలోచిస్తూ ఉంటుంది. దీని గురించే మాట్లాడటం, ఇది అలవాటైపోయింది. ఇది కేవలం అలవాటు మాత్రమే, వదిలేస్తే పోతుంది. కాబట్టి కపిలాచార్యుడు ఏం చెప్తున్నాడంటే, సంతోషంగా జీవించటాన్ని అలవాటు చేసుకో. దీంతో పాటు తృప్తిగా ఉండే స్వభావాన్ని పెంచుకో. హాయిగా ఉంది, చాలు, నాకు బాగుంది. ఈ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మెల్లమెల్లగా జీవితం మారుతుంది, మనస్సు అదుపులో మొదలవుతుంది. ఇలా మూడోది చెప్పాక నాలుగవది మనం వారం చెప్పుకున్నాం, సత్సంగము. సత్పురుషులతోటి అనుబంధాన్ని పెంచుకో. జీవితాన్ని మార్చేసేంత ప్రభావశీలమైన అలవాటది. విషయం మనం వివరంగా గత వారం చెప్పుకున్నాం. మంచి స్నేహాల మీద మన సమయాన్ని పెట్టుబడిగా పెట్టి సాధించుకోవాలి, సంపాదించుకోవాలి. మంచి స్నేహాలు అంత సులభంగా దొరకవు. కాబట్టి దీన్ని కూడా సంపాదించుకోవాలి. ఇంకా తరువాత చెప్తున్న లక్షణము, వీలున్నంత మేర ఏకాంతంగా జీవించటము. అంటే సమాజంలో ఉంటున్నాం కాబట్టి పరిచయాలు ఉంటాయి, సంబంధ బాంధవ్యాలు ఉంటాయి. కానీ ప్రయత్నపూర్వకంగా వీటికి కొంత దూరంగా ప్రశాంతంగా జీవించే ప్రయత్నం చేయాలి. అదే ఏకాంతం. ఇలా ఎందుకండి ఉండాలి అంటే, ఎంతసేపు లౌకిక ప్రపంచంలో ఈ బయట విషయాలతోనే బతుకుతూ ఉంటే ఏం జరుగుతోంది? తెలియకుండా వేరొకరితో పోల్చుకోవటం, నాకు ఉందని గర్వించటం, లేకపోతే నాకు లేదని దుఃఖించటం. అది కాకపోతే నాకు లేనిది వాడికి ఉందని అసూయపడటం. ఇవే కదా వ్యవహారాలు ఉంది. మరి వీటి నుంచి దూరంగా వెళ్ళటం ఎట్లాగంటే, ఏకాంత జీవితాన్ని ప్రాక్టీస్ చేయి. రమణ మహర్షి ఒక అద్భుతమైన సూత్రం చెప్పారు. ఆయన అంటారు, యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ డు నాట్ ఇండల్జ్ ఇన్ ది అఫైర్స్ ఆఫ్ అదర్స్. అవతల వాళ్ళ విషయాల్లో తలదూర్చకు, వాళ్ళ జీవితాల్లోకి తొంగి చూడటం మానేసాయి. అద్భుతమైన సూత్రం అండి అది. అనిపించిన ప్రతి విషయాన్ని గమనిస్తూ, ప్రతి విషయం మీద మనం ఒక అభిప్రాయాన్ని ఫామ్ చేసుకుంటూ, విమర్శిస్తూనో మెచ్చుకుంటూనో జీవితం అంతా దీని మీద వేస్ట్ చేయటం మానేసాయి. రమణులు చెప్పారు. ఇవన్నీ ప్రాక్టీస్ చేయవలసినటువంటి మంచి లక్షణాలు. మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే ఈ లిస్ట్ ఒకటి మన దగ్గర ఉంటే మెల్లమెల్లగా లైఫ్ మారదండి, మారి తీరుతుంది. ఆనందంగా ఉండటం అనేది సహజంగా వస్తుంది. తర్వాత చెప్తున్నాడు, వీలున్నంత భగవత్ చింతన చేయటం. ధ్యానము, జపము, ప్రవచనం వినటము, ఒక భజనలో పాల్గొనటము, ఇటువంటి వాటిల్లో ఆసక్తి పెంచుకోవటం కూడా అవసరం. అందుగా ఉన్నాము, నెక్స్ట్ అరగంట ఖాళీ, చక్కగా భగవంతుడికి సంబంధించిన ఒక కీర్తన హాయిగా విను, ఓ మంచి పద్యం, పోతన గారి పద్యం చెప్పుకో, వాటిని కంఠస్థ చేయి. ఎంత లాభం అది! మెల్లమెల్లగా మనసు అటు వెళ్ళిపోతుంది. ఎంత మంచి జరుగుతుందో జీవితానికి మనకు ఈ అలవాట్ల వల్ల చేసుకుంటే తెలుస్తుంది. ఇంకా కొన్ని విషయాలు కూడా చెప్పాడు. పవిత్రమైన ఆహారాన్ని మితంగా తీసుకోవాలి, ఈ మాట చెప్పాడు. పవిత్రమైన ఆహారాన్ని మితంగా భుజించాలట. పవిత్రం అంటే ఏమిటి, మితంగా ఉండటం అంటే ఏమిటి, ఇది కదా తెలియాలి. ఆయన అన్నాడు, నేను మితంగానే తింటానండి, కర్రీ పాయింట్ నుంచి తెప్పించుకు తింటాను అన్నట్ట. మరి అది పవిత్రమైన ఆహారం అవుతుందా? పవిత్రం అంటే శుచిగా వండి భగవంతునికి నివేదించినది. అటువంటి ఆహారాన్ని తీసుకో. ఎందుకు? ఆహారమే నీ మనస్సు. 1/6వ వంతు నువ్వు తీసుకున్న ఆహారం మనస్సుగా మారుతోంది. ఇదే చెప్తున్నారు, ఇది రహస్యము. కాబట్టి మనస్సు నాకు లొంగటం లేదు అంటే
నువ్వు తీసుకుంటున్న ఆహారం ఎలా ఉందో చూసుకో. కాబట్టి భగవంతుడికి నివేదించి తినటం అన్నది ఒక మంచి అలవాట కాదా? తర్వాత ఇంకొక మంచి విషయం చెప్పాడు. అహింస, హింస చేయకుండా ఉండటము. హింస అంటే శారీరకమే కాదు, మానసికంగా కూడా అవతల వ్యక్తిని హింసించకూడదు. ఇప్పుడు మీరు జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు వస్తున్నటువంటి సస్పెన్స్, హారర్ ఈ చిత్రాలన్నీ కూడా ఏమిటి? ఇవన్నీ ఒక రకంగా హింసే కదండి. వీటిని మెల్లమెల్లగా వదులుకోవాలి. దేన్ని వదులుకోవాలన్నా మనసు అంత ఈజీగా ఒప్పుకోదు. కానీ ఆ పని చెయ్యటం వల్ల లాభం ఉన్నది, ఇది మీరు మనసుకి చెప్పగలిగితే మీకు ఏ పనైనా చేసి పెడుతుంది మీ మనసు. లాభం ఉందన్న కన్విన్స్ చేయగలగాలి దాన్ని. కాబట్టి అహింస చెప్పాడు. తర్వాత చెప్తున్నాడు సత్యము. సత్యాన్ని తెలుసుకోవాలనే కోరిక ఉండాలి. ఇది ఒక ఇంపార్టెంట్ ప్రాక్టీస్ ఇది. అంటే వ్యక్తిగతమైన అభిప్రాయాలు ప్రకటించటం కన్నా సత్యాన్ని తెలుసుకోవటంపై సమయాన్ని ఖర్చు పెట్టాలి. చాలా మందికి ఏదైనా ఒక విషయం తెలియాలనుకోండి, నాకు ఒక విషయం చెప్పాలంటే వాడికి ఒక స్థాయి ఉండాలన్నాడు ఒక ఆయన. చెప్పే విషయం ఏమున్నదో తెలుసుకునే వివేకం ఒకటి దేవుడిచ్చాడుగా. కాబట్టి ఎవరు చెప్తున్నారు అనే దానికన్నా చెప్తున్న విషయంలో సత్యం ఎంత ఉంది ఇది గమనించుకుంటే ఎక్కడికో కష్టపడక్కల అన్ని మంచి విషయాలు నీ దగ్గరికే వస్తాయి. ఆనోభద్రా కథవోయాంతు విశ్వత. కాబట్టి ఇది ఆలోచించవలసిన విషయం. ప్రజల్లో ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి. ఎంతసేపు వేరే వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకోవటం కాకుండా సత్యం తెలియాలి నాకన్న కోరిక పెంచుకో. ఇది గొప్ప తపస్సు, సాధన. ఇది చెప్పాడు. దీని తర్వాత ఇంకొక విషయం చెప్పాడు. అస్థేయము అంటే అక్రమంగా సంపాదించను. నేను నాది కాని దాన్ని నేను తీసుకోను. సంపాదన అంటే లంచాలనే కాదు, ఏది నాది కాదో అది నాకొద్దు. ప్రాక్టీస్లోకి తెచ్చుకుంటే ఎంత వర్చువస్గా అనిపిస్తుందో మీరు ఆలోచించి చూడండి. ఇవన్నీ ఇది అలాగే బ్రహ్మచర్యం చెప్పాడు. బ్రహ్మచర్యం అంటే బ్రహ్మముతోటి కలిసి చరించే స్థితి. అంటే మన ప్రవర్తనలో, ఆలోచనలో అనునిత్యము భగవంతుడిని కలుపుకుంటూ వెళ్ళటము, అదే తపస్సు. అలాగే శౌచము. శౌచం అంటే క్లీన్లీనెస్, ఫిజికల్ క్లీన్లీనెస్ కాదు. అంటే ఫిజికల్ క్లీన్లీనెస్ కూడా కాకపోవటం. అయితే లోపల ఇంటి శౌచాన్ని కూడా పాటించాలి. అంటే లేని విషయాలు, చూడకూడని విషయాల్ని చూపించటము, వినకూడని విషయాలు వినటము. ఏదో ఎక్కడో పెద్ద యాక్సిడెంట్ అయింది అని చూపిస్తాడు. అది ఎలా అయిందో ఒక వీడియో పెడతాడు. మనకెందుకు? అది అయిపోయింది, వారికి పెద్ద కష్టం వచ్చింది, బాధపడుతున్నారు, అది అలా ఉండనివ్వండి. మీరు 10 సార్లు ఆ వీడియో పెట్టుకుని ఎలా అయిందో చూడటం ఎందుకు? మీ అంతఃశౌచం చెడిపోవటంలా? వినకూడని పాట, వినకూడని మాట ఎందుకు 10 సార్లు వినాలి? మెల్లమెల్లగా తగ్గించవచ్చు కదా. ఆ డోసును తగ్గిస్తున్న కొద్దీ మీ మనస్సుకు దక్కేటువంటి శాంతి పెరుగుతుంది. కాబట్టి శౌచాన్ని పాటించాలి. ముఖ్యంగా ఒక నియమాన్ని పాటించమంటే కష్టమైపోయేటటువంటి స్థితిలో సమాజం ఉంది. దాన్ని ఎలా తప్పించుకోవాలా అని ప్రయత్నం చేస్తూ ఉంటాం. కాబట్టి దీన్ని మెల్లగా అలవాటు చేసుకుంటే మనస్సు మీద వచ్చేటువంటి కంట్రోల్ పెరుగుతుంది. అలాగే స్వాధ్యాయం చెప్పాడు. అంటే పరమాత్మకు సంబంధించిన విషయాల గురించి తెలుసుకోవటం, అధ్యయనం చేయటం, చెప్పడము, వినటము, ఇదంతా తపస్సుది. ఈశ్వరార్చన చేయాలి. అంటే పెద్దలు చెప్పిన పద్ధతిలో ఇంట్లో పూజ లేకుండా, దీపం లేకుండా ఇల్లు ఉండకూడదు. ఎంతో సేపు పూజ చేస్తూ ఉండాలి. ఇవన్నీ చాలా అవసరం. ఇవి చెప్పి మరొక వైపు తీసుకెళ్ళి ఇంకా కొన్ని అందమైన విషయాలు చెప్తున్నాడు కపిల మహర్షి. దాంట్లో ప్రధానమైనది మౌనము. మౌనం అంటే మాట్లాడకుండా ఉండటం మాత్రమే కాదు. మౌనం అన్నది ఒక అద్భుతమైన స్థితి. అంటే ప్రపంచము యొక్క తీరుతెన్నులన్నింటినీ, దాని ప్రభావాన్ని మనసు మీద తగ్గించటం మౌనం. మీరు ఎక్కడ కూర్చున్నా, ఎంతమంది జనం మధ్యలో ఉన్నా మౌనంగా ఉండవచ్చును. క్షణంలో సాధ్యపడేటువంటి అంశం అని చెప్తున్నారు. ఎట్లాగా?
ఈ ప్రపంచం యొక్క తీరుతెన్నులన్నీ ఇలాగే ఉంటాయి. నాకు వాటితో ప్రమేయం లేదని నువ్వు నిశ్చయించుకో. భావం తగ్గడం మొదలైపోతుంది. అలాగే ఆసన సిద్ధి, ఇది కూడా ఒక విశేషమే. స్థిరంగా కదలకుండా కూర్చోవాలి. 5 నిమిషాలు 10 నిమిషాలు కదలకుండా కూర్చునే స్థితి అలవాటు చేసుకోవాలి. అలాగే ప్రాణాయామం, శ్వాస మీద నియంత్రణ, తద్వారా ఇంద్రియాల మీద నియంత్రణ. అంటే ప్రాణాయామం చేస్తే గానీ మనస్సు మీద కంట్రోల్ రాదు. మనస్సు మీద కంట్రోల్ వస్తున్న కొద్దీ ఇంద్రియాల మీద నియంత్రణ వచ్చేస్తుంది. ఒక విశ్రాంతి స్థితిలో కూర్చోటం అలవాటు అవుతుంది. విశ్రాంతి స్థితిలో. కాబట్టి ఇవి మనం అర్థం చేసుకోవాలి. ఇలాగా ఈ విషయాలన్నీ కలిపి మనం బయట మన సాధనలో పెద్దలు చెప్తూ ఉంటారు. యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి చెప్తారు కదా. వీటన్నిటి గురించి కపిల మహర్షి ఇక్కడ చెప్పాడు మనకి. కపిల గీత మొత్తం జీవితాన్ని ఎలా హాయిగా గడుపుకోవాలో చెప్పేస్తున్నాడు. దాంట్లో భారతీయ జీవన విధానాన్ని అర్థం చేసుకోవటానికి కపిల గీత చేసినంత సాయం మరొకటి చేయదేమో అనిపిస్తుంది నాకు. ఇంత సులభంగా ఇంత వివరంగా చక్కగా చెప్పుకుంటూ వచ్చాడు. ఇంత చెప్తూ ప్రధానంగా ధ్యానం గురించి చెప్తాడు. మామూలుగా మనం ధ్యానం అనుకునే దానికి బయట ఒక నిర్వచనం ఉంటుంది. మనం చాలాసార్లు ధ్యాన యోగాలు ఇవన్నీ చెప్తుంటారు కదా బయట. అయితే భాగవతంలో ఇక్కడ మనకి కపిలుడు చెప్పిన ధ్యాన స్థితి, ధ్యానం గురించి కొంచెం విశేషంగా చెప్పాడు. ఇక్కడ అన్నాడు, శ్రవణ ద్వారా ధ్యానం సాధ్యమవుతుందని చెప్పాడు. ఇది జాగ్రత్తగా వింటే మీకు బాగుంటుంది. ఆయన అంటాడు, ఉదాహరణకి ఇక్కడ మనం భాగవతం చెప్పుకుంటాం కదా. ఇప్పుడు పరమాత్మ యొక్క లీలలు మొన్నటి దాకా రామాయణం చెప్పుకున్నాం. పరమాత్మ యొక్క లీలల్ని నేను చెప్తున్నాను, మీరందరూ వింటున్నారు. క్రమక్రమంగా కృష్ణ లీలలు కూడా వస్తాయి. ఆ లీల వింటున్నప్పుడు మనస్సు ఆ లీలలో చెప్పబడ్డ పరమాత్మ యొక్క రూపము, ఆయన చేసిన కార్యాలు, ఆయన నామము వీటితోటి కలిసిపోతుంది, మమేకమైపోతుంది. ఒక ఆనంద స్థితిలో నిలిచుంటుంది. ఎంతసేపు ప్రవచనం పూర్తయ్యాక కూడా కొద్దిసేపు దివ్యమైన భావంతో మనసులో నిలబడిపోయి ఉంటుంది. అవునా కదా? ఆ లీలలో ఆచరిస్తున్న స్వామి యొక్క రూపాన్ని తలంచుకుంటూ ఉండిపోతాం. ఆ లీల వింటున్నాం అనుకోండి, ఆ యమునా నది తీరము, అద్భుతమైన కల్పవృక్షపు నీడలో పరమాత్మ నిలబడి ఉన్నాడు. చేతిలో మురళి ఉంది, వేణుగానం వినిపిస్తోంది. భావన చేయండి, ఉంది. లేదంటే రామచంద్రమూర్తి చతుర్థారిగా నిలబడి ఉన్నాడు, తలుచుకోవచ్చు. ఇలా ఏదో ఒక రూపాన్ని మనసులో తలుచుకుని మననం చేసుకుంటూ ఉండాలి. కొంతసేపు ఆ రూపాన్ని ధ్యానించిన తర్వాత మెల్లగా లీలల్లోకి రావాలి. దొంగిలించటం, దామోదర్ లీల, కాళీయమర్దన లీల, ఇలా గుర్తు చేసుకుంటూ తలుచుకుంటూ ఒక ఆనంద స్థితిని పదే పదే అనుభవిస్తూ ఉండటము, అదే ధ్యానం అని చెప్పాడు కపిలాచార్యుడు. ఇక్కడ కృష్ణుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు, ఆ వెన్నం దొంగిలించాడు, ఫ్రెండ్స్ అందరికీ పెట్టాడు, ఇక్కడ ఉన్న కోతులకు పెట్టాడు. ఇదంతా అనుకుంటూ ఉంటే ఎంత ఆనందంగా ఉంటుంది మీకు. ఇది ధ్యానం అన్నాడు ఆయన. అందుకే పెద్దలు చెప్పారు కదా, మనం చాలాసార్లు అనుకున్నాం, కొన్ని పద్యాలైనా నోటికి రావాలి. ఆ పద్యాన్ని అనుకుంటూ ఉంటే, ముఖ్యంగా తెలుగులో భాగవతంలో పోతన గారు చెప్పిన పద్యాలు అవన్నీ నోటికి వస్తే, అందులో చెప్పబడినటువంటి రూపము, లీల, వాటిలో మనస్సు సహజంగా ధ్యానంలోకి వెళ్ళిపోతుంది. ఇది గొప్ప సాధన. ఇది మనం తెచ్చుకోవాలి. కాబట్టి ఇవన్నీ చెప్పాక మరొక విషయం కూడా చెప్పాడు. ఇవన్నీ బలపడాలంటే ఉండవలసిన ఒక కాంపోనెంట్ ఉందయా, వెరీ ఇంపార్టెంట్. అదేమిటి? భక్తి. భక్తి అనేది ఉండాలి. అంటే మనకి సాంఖ్యంతో మొదలుపెట్టాడు, వేదాంతం చెప్పి యోగం వివరించి చివరికి భక్తిలోకి తీసుకొచ్చాడు కపిల గీత. అంటే ఇన్ని చెయ్యాలా అంటే, ఒక్కరికి ఒక్కొక్క విషయం మీద ఆసక్తి ఉంటుంది. దాని ద్వారా మిగతా దాన్ని సాధించుకుంటారు. ఒకరు భజనలతో మొదలు పెడతారు, ఇంకొకరు పూజతో మొదలు పెడతారు, ఇంకొకరు తీర్థయాత్రలతో మొదలు పెడతారు, ఇంకొకరు ఇలా మనం ప్రవచనాలు వినడంతో మొదలు పెడతారు. ఎట్లాగైనా సరే క్రమంగా భక్తిని పెంచి మనం యోగం వైపు తీసుకువెళ్ళేటువంటి ఒక మార్గాన్ని కపిలుడు మనకి పరిచయం చేశాడు. ఇలా మొత్తం సాధనకు సంబంధించిన అన్ని విషయాలను సాంఖ్యం అన్న పేరుతోటి కపిల మహర్షి మనకి చెప్పాడు.
సాంఖ్యం అంటే చెప్పాను కదా, సంఖ్యలతో చెప్పబడింది అని ఒక అర్థం ఉందని. సంఖ్యల్ని వాడుకుని వాటి ఆధారంగా ఎక్స్ప్లెయిన్ చేశాడు కాబట్టి సాంఖ్యము అన్నాడు. ఇంతే మనకు వెంటనే సందేహం వస్తుంది, భగవద్గీతలో కూడా సాంఖ్యయోగం ఉంది. కాబట్టి సాంఖ్యం అన్న దానికి అసలు అర్థం ఏమిటంటే సమ్యక్ ఖ్యాతమితి సాంఖ్యం. సంపూర్ణంగా చక్కగా చెప్పబడినది ఏదో అది సాంఖ్యము. ఇప్పుడు మీరు చెప్పండి, ఇది సాంఖ్యమా కాదా? పరమాత్మ యొక్క తత్వాన్ని, జీవన విధానాన్ని, సనాతన ధర్మం యొక్క సమస్తమైన సమగ్రమైన రూపాన్ని ఇంత చక్కగా సమ్యఖ్యాతం అలా చెప్పాడు కాబట్టి ఇది సాంఖ్యము. ఇంత చెప్పి ఇంత జ్ఞానమున్నా భక్తి లేకపోతే వృథా అని ఈశ్వరునిపై భక్తి కలిగి ఉండవలసిన అవసరాన్ని కపిల మహర్షి తల్లికి బోధ చేస్తాడు ఇక్కడ. మళ్ళీ భక్తి అంటే కొన్ని అందమైన విషయాలు చెప్తాడు. సగుణ భక్తి ఉంది, సాత్విక భక్తి ఉంది, భక్తి తత్వానికి సంబంధించిన అనేక విశేషాలు ఇక్కడ వివరంగా చెప్పుకుంటూ వస్తాడు. ఎట్లా పరమాత్మతోటి మన అనుబంధాన్ని పెంచుకోవాలో చెప్తాడు. భక్తి లేని జీవితం వ్యర్థమమ్మా అని తల్లికి బోధ చేస్తాడు. అంతేకాదు భక్తిని భక్తి యోగంగా మలుచుకోవాలమ్మా అని తల్లికి ఒక ప్రధానమైన సూచన కూడా ఇక్కడ చెప్తాడు. తల్లి పేరు మీద మనకి కూడా చెప్తున్నాడు. కాబట్టి సాంఖ్యం అన్న పేరుతోటి తల్లికి తత్వాన్ని, జ్ఞానాన్ని ఉపదేశించిన కపిలుడు చివరిలో ఇలా చెప్తున్నాడు, అమ్మా నేను చెప్పిన ఈ జ్ఞానం అంతటిని ఎప్పుడు ధ్యానిస్తూ ఉండు. విన్నావు కదా, వివరంగా చెప్పాను కదా, దీన్నే తలుచుకుంటూ ఉండు. నీ మనసును నా యందే నిలుపు, నన్నే శరణు వేడు. శరణు వేయటం అంటే ఏమిటి? పరమాత్మ తప్ప మరి విషయం పట్ల ఆసక్తి లేకుండా చూసుకోవటము, క్రమక్రమంగా తగ్గించుకోవటము. అటువంటి శరణాగతి క్రమంగా వైరాగ్యాన్ని ఇస్తుంది. ఆ వైరాగ్యం ముక్తి మార్గం వైపు నడిపిస్తుంది. సమస్త జగత్తును పరమాత్మ రూపంగా చూడటం అది తపస్సు. సమస్తమైన జగత్తుని పరమాత్మ స్వరూపంగా చూడాలి. ఆ తపస్సు వల్ల ఏం జరుగుతుంది? పంచ విషయాల పట్ల రాగము, ద్వేషము ఇవి తగ్గిపోతాయి. కొన్నింటిని చాలా ఇష్టపడటము, కొన్నింటిని ద్వేషించడము తగ్గిపోతుంది. సమబుద్ధి ఏర్పడుతుంది. ఇలా జీవితాన్ని కొనసాగిస్తే అమ్మా చివరకు ఇదే సాధన పరమాత్మను పొందేలా చేస్తుంది. కాబట్టి నన్నే ఆశ్రయించి తపస్సును కొనసాగించు అని తల్లికి బోధించాడు కపిల మహర్షి. ఇది కపిల గీత యొక్క ఒక సూక్ష్మమైనటువంటి పరిచయం. ఎందుకు సూక్ష్మం అన్నానంటే ఇప్పుడు నేను చెప్పిన ఒక్కొక్క విషయం మీద విస్తారమైనటువంటి ప్రస్తావన, పరిచయం అక్కడ ఉంటుంది మనకి. ఒక్క కపిల గీతనే ఒక వారం రోజులు చెప్పుకోవాల్సినంత విషయం ఉంది. కానీ జీవితానికి సంబంధించిన పూర్ణమైన జ్ఞానం అక్కడ అందుబాటులో ఉంది. ఈ అద్భుతమైన విషయాలన్నీ ఎంతో శ్రద్ధగా విన్నది తల్లి దేవహూతి. క్రమంగా మనసులోని అలజడులన్నీ శాంతించాయి. ఆ తల్లికి ఒక ప్రసన్న భావం మనసుని ఆవరించింది. ఎదుర్కొన్నాం, తన కడుపును పుట్టాడు, ఎదుర్కొన్నా ఉన్నాడు పుత్రుల రూపంలో. కపిలుడికి చేతులు దొయిలించింది, ఒక అద్భుతమైన స్తోత్రం చేసింది. ఇక్కడ తల్లి కపిలుని ఉద్దేశించి చేసిన స్తోత్రం కూడా చాలా విశేషంగా పెద్దలు చెప్తారు. అట్లా ఆ క్రమంగా తన తపస్సుని, సాధనని కొనసాగిస్తూ ముక్తి మార్గంలో జీవితాన్ని నడిపించి చివరికి పరమాత్మలో ఐక్యమైంది ఆ తల్లి దేవహూతి. ఇది దేవహూతి యొక్క గాథ, కపిలుడి యొక్క అవతార గాథ. ఈ కపిల గీతలో ఇందాక నేను చెప్పినట్టుగా అనేక సాధనాపరమైన విషయాలు, సాధన చాలా సరళంగా అర్థమయ్యే రీతిలో చెప్పబడ్డాయి. మన ప్రవచనానికి అవసరమైనంత మేరకు మనం ఇక్కడ చెప్పుకున్నాం. అయితే ఇంకా చాలా విషయాలు అక్కడ ఉన్నాయి. అది కపిల గీత. ఎక్కడ కర్దమ ప్రజాపతి తపస్సు చేశాడో, ఎక్కడ నారాయణుడు ప్రత్యక్షమయ్యాడో, ఎక్కడ కపిలాచార్యుడు తల్లికి బ్రహ్మ విద్యను బోధించాడో ఆ ప్రాంతం సిద్ధపదం అనే పేరు పొందింది. ఇప్పటికీ అది పుణ్యతీర్థంగా మాతృగయ అనే పేరుతో గుజరాత్ రాష్ట్రంలో ఉంది. అక్కడ భక్తులను అనుగ్రహిస్తోంది. అట్లా ఆచార్య అవతారమైనటువంటి కపిల మహర్షికి మనం నమస్కరించుకుని తరువాత కథలోకి ప్రవేశిద్దాం.
ఇప్పుడు కపిల మహర్షి కర్దమ ప్రజాపతికి సంతానంగా రావడానికి కారణం కర్దముడికి బ్రహ్మదేవుడు అప్పచెప్పిన పని. ఏమన్నాడు? సృష్టిని విస్తరింప చెయ్యి అని ప్రజాపతులను సృష్టించాడు అని చెప్పుకున్నాం. వారిలో ఒకరు కర్దముడు. ఆయన కథ ఇది. ఇంకా అటువైపు తిరిగితే ఇక్కడ అత్రి మహర్షి అనసూయాదేవితో కలిసి చేసినటువంటి తపస్సు, ఆ కథ కూడా ఇక్కడ వస్తుంది. మనకి అత్రి అనసూయల కథని విస్తారంగా రామాయణంలో విశేషంగా చెప్పుకున్నాము. ఇక్కడ మళ్ళీ దాని గురించి కొంత ప్రస్తావన చేస్తున్నాడు. ఎందుకంటే ఒక దివ్య అవతారం రాబోతోంది కాబట్టి. నారాయణ యొక్క అవతారాల కథేగా భాగవతం అంతా. కాబట్టి అత్రి మహర్షి తపస్సు చేయటం మొదలుపెట్టాడు. అయితే చిత్రంగా ఇక్కడ ఒక అందమైన విషయం చెప్పారు. అత్రి మహర్షి తపస్సు ఎలా చేస్తున్నాడంటే, ఎవరో ఒక దేవతను ఉద్దేశించి తపస్సు చేయటం ఆయన ఒక ప్రత్యేక రూపాన్ని మనసులో పెట్టుకుని తపస్సు చేయలా, ధ్యానిస్తున్నాడంతే. ఆ ఓంకారాన్ని మనసులో భావిస్తూ తపస్సు చేశాట ఆయన అత్రి మహర్షి. అసలు ఆ పేరే విశేషం. అత్రి, మూడు లేనివాడు. మూడు ఉండటం అంటే ఏమిటో మొదట మనం చెప్పుకున్నాం. ఈ మూడు గుణాల యొక్క సమస్యని పరిహరించగలిగిన వాడు. ఇట్లా అనేక రకాలుగా అత్రి యొక్క ఆ నామం యొక్క విశేషం ఉన్నదే ఉన్నది. ఆయన చేసిన తపస్సు ఫలించింది. ఆ ఫలితంగా ఎదురుకుండా ముగ్గురు ప్రత్యక్షమయ్యారు. త్రిమూర్తులు ముగ్గురు వచ్చారు. బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు. ఈయనకి కొంచెం ఆశ్చర్యం వేసింది. వాళ్ళని చూసి నమస్కరించాడు. నమస్కరించిన తర్వాత వాళ్ళని అడిగాడు, నేను తపస్సు చేసినది మీలో ఎవరి కోసమో చెప్పండి అని అడిగాడు. ఎందుకంటే నేను ఎవరో ఒకరిని ధ్యానిస్తున్నాను అనుకున్నాడు, ఓంకారాన్ని ధ్యానం చేశాడు, ముగ్గురు వచ్చారు. మీరు ఎవరి కోసం తపస్సు చేశారయ్యా అని వాళ్ళని అడిగాడు. అప్పుడు త్రిమూర్తుల ముగ్గురు చిరునవ్వు నవ్వి, సృష్టి, స్థితి, లయ ఇవన్నీ ఒకే పరమాత్మ మూడు రూపాల్లో నిర్వహిస్తున్నాడు. ఒకడే పరమాత్మ సృష్టి చేసినప్పుడు ఒక రకంగా, స్థితి చేసినప్పుడు ఇంకో రకంగా, లయ చేస్తున్నప్పుడు మరో రకంగా చెప్పబడుతున్నాడు. కాబట్టి ఒకే పరమాత్మ మూడు రూపాల్లో ఉంటున్నాడు అని చెప్పటం కోసం మేము ముగ్గురమై వచ్చాము అని చెప్పారు. వారి అనుగ్రహంతో అత్రి అనసూయలకు ముగ్గురు పుత్రులు జన్మించారు. ఇక్కడ ప్రధానంగా మనం ఈ భాగవతంలో చెప్పిన కథని చెప్పుకుంటున్నాం. అత్రి అనసూయలకు ముగ్గురు పుత్రులు జన్మించారు. మొదటివాడు సోముడు, అంటే మనం చంద్రుడు అంటాం కదా, ఆ చంద్రుడికి సంబంధించినటువంటి తత్వం సోముడు. రెండవ వాడు దత్తుడు, దత్తాత్రేయ స్వామి వారు. మూడవ వాడు దూర్వాస మహర్షి. ఈ ముగ్గురు కూడా, సోముడు, దత్తాత్రేయుడు, దూర్వాసుడు, ఈ ముగ్గురు కూడా అత్రి అనసూయలకు జన్మించారు. ఇక్కడ ఆయనకి సంబంధించిన కథలు అట్లా చెప్పారు. మరొక పక్క మరొక ప్రజాపతి ఉన్నాడు. అసలైన కథ రాబోతోంది. ఆయన దక్షుడు, దక్ష ప్రజాపతి. ఆయన బ్రహ్మగారి ఆజ్ఞానుసారం ఆయన కూడా తపస్సు చేశాడు, సంతానాన్ని పొందాడు. అనేక మంది కుమార్తెలు జన్మించారు ఆయనకి. వారిలో 13 మంది కుమార్తెల్ని ధర్ముడు అనే మహర్షికి ఇచ్చి వివాహం చేశాడు. 13 మంది కుమార్తెల్ని ధర్ముడు అనే మహర్షికి ఇచ్చాట. ఇంకొక కుమార్తెనేమో అగ్నిదేవుడికి ఇచ్చాడు, స్వాహాదేవిని. ఇంకొక కుమార్తెని సాక్షాత్తు పరమశివుడికే ఇచ్చాడు. ఆ కథలోకే వెళ్ళబోతున్నాం. అద్భుతమైన కథ రాబోతోంది. దక్ష ప్రజాపతి దక్షయజ్ఞం కథ. ఇక్కడ ధర్ముడికి ఇచ్చిన 13 మంది కన్యల పేర్లు వింటే మీకు అందులో ఏదో సంకేతం ఉందని అర్థమవుతుంది. ఎవరా 13 మంది? ధర్ముడు అన్న మహర్షికి శ్రద్ధ, మైత్రి, దయ, శాంతి, తుష్టి, పుష్టి, క్రియ, ఉన్నతి, బుద్ధి, మేధ, తితిక్ష. తితిక్ష అంటే సహనం. హ్రీ అంటే లజ్జ, సిగ్గు. అంటే చెడు పట్ల ఒక సిగ్గుపడేటువంటి మనస్తత్వం. చెడు ఆలోచన చేయటానికి, చెడు పని చేయటానికి సిగ్గుపడేటువంటి ఒక స్వభావం హ్రీ అంటారు. మూర్తి అంటే శుద్ధ సత్వ స్వభావము.
ఇలా 13 మందిని ధర్ముడికి ఇచ్చాడని చెప్పాడు. మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే ఒక విషయం అర్థమవుతుంది. ఏమిటి 13? ధర్మంతో కలిసొచ్చే శక్తులు. అంటే మనం ధర్మాన్ని ఆచరించటం మొదలు పెడితే ఈ గుణాలన్నీ మనలో వస్తాయి. ఇప్పుడు చెప్పిన 13 గుణాలు ఒకసారి గుర్తు చేసుకోండి. ఎంత జీవితాన్ని మార్చేస్తాయి ఇవి. కాబట్టి ఇక్కడ ఒక కథగా మనకేం చెప్తున్నాడు? ధర్ముడు అన్న ఆయనకి 13 మంది భార్యలు ఉన్నారు. కాబట్టి ఒక విదేశీ మేధావి ఏమన్నాడంటే, అరే భారతీయమైన వాంగ్మయంలో పురాణాల్లో చెప్పబడ్డ కథలు జరిగాయంటే అద్భుతం అండి, జరగలేదంటే మహా అద్భుతము అని. ఎందుకు? అసలు ఎలా భావన చేశారండి ఇంత అందంగా, ఇంత చక్కగా ఎలా చెప్పగలిగారు అనుకున్నాడు ఆయన. కాబట్టి ఇటువంటి రమ్యమైనటువంటి విషయం చెప్తూ ఈ 13 మంది భార్యల్లో మూర్తి అనే ఆవిడ ద్వారా 2 సంతానం జన్మించారు ధర్ముడికి. వారే నరుడు, నారాయణుడు. అంటే ఇప్పుడు ఇక్కడ మనం 2 అవతారాలు చెప్పుకున్నాం. దత్తాత్రేయ స్వామి వారి అవతారము అవధూత మార్గానికి గురువు అయిన నరనారాయణుడు తపో మార్గానికి ఆచార్యుడు వారు. ఇక్కడ ఒక రమ్యమైనటువంటి విషయం చెప్పారు. మనం దత్తాత్రేయ స్వామి వారి గురించి ఎలాగో కొంత మనకి తెలిసే ఉంటుంది. మనం అక్కడ ఆ గతంలో కూడా చెప్పుకున్నాం కాబట్టి నరనారాయణుల వైపు వస్తే వీరి గురించి సాధారణంగా తెలిసిన వారు తక్కువ. వీరు ఇప్పటికీ బదరికాశ్రమంలో ఉన్నారని చెప్తున్నారు. అంటే కలియుగంలో అనేక విద్యలు, శాస్త్రాలు ఈ భూమి నుంచి కనబడకుండా పోతాయి. ఎందుకంటే మనకి ఎలిజిబిలిటీ తగ్గిపోయింది. ఒక గొప్ప శాస్త్రాన్ని అధ్యయనం చేయగలిగిన శక్తి లేదు మన దగ్గర. కాబట్టి క్రమంగా అనేక గొప్ప విద్యలు, శాస్త్రాలు భూమి మించి కనబడకుండా పోతాయి. ఎప్పుడైతాయి? నరనారాయణ ఆశ్రమంలో భద్రంగా ఉంటాయి అని చెప్తున్నారు. కాబట్టి జ్ఞానాన్ని కోరుకునేవారు నరనారాయణులను ధ్యానించాలి అని పెద్దలు చెప్తుంటారు మనకి. అందుకే చూడండి, మనం ప్రతి పురాణాన్ని కనుక మీరు చదవదలుచుకుంటే ప్రతి పురాణ పఠనానికి ముందు కూడా ఓ శ్లోకం చదువుతూ ఉంటాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. కాబట్టి మనకి జ్ఞానం కావాలంటే వారిని ధ్యానించాలి. ముఖ్యంగా సనాతన ధర్మంలో సనాతన ధర్మం కానీ దానికి సంబంధించిన ఎక్కడున్న విద్యలు కానీ ఎప్పుడూ నశించవు. పాపం పెరిగిన కాలం వస్తే మహాత్ముల ఆశ్రయంలో ఉంటాయి, దాగి ఉంటాయి. యోగ్యులైన వారు వచ్చినప్పుడు గురువుల ద్వారా తిరిగి ప్రపంచంలోకి వస్తాయి. అంతవరకు అవి బదరీ క్షేత్రంలో భద్రంగా ఉంటాయి అని చెప్పారు. ఆ నరనారాయణులే తరువాత కాలంలో ఒకరు కురువంశంలో, మరొకరు యదువంశంలో జన్మించి కృష్ణుడు, అర్జునుడుగా అవతరించారు, ధర్మరక్షణ చేశారు. నిజానికి అర్జునుడికి కూడా కృష్ణుడు ఎలాగో ఉన్నాడు, అర్జునుడి పేరు కూడా కృష్ణుడే, వ్యాస మహర్షి పేరు కూడా కృష్ణుడే, కృష్ణ ద్వైపాయనుడు. అంటే కృష్ణనామానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇవాళ మనం కొంత ప్రత్యేకంగా దాన్ని తలుచుకోవడానికి కృష్ణ తత్వానికి సంబంధించిన విషయాలు మెల్లమెల్లగా మనం వెళ్ళబోతున్నాం. ఈ కథలో కృష్ణనామానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. అలా నరనారాయణుడు కృష్ణార్జునులుగా వచ్చే ఘట్టాన్ని మనం త్వరలోనే చెప్పుకోబోతున్నాము. అటువంటి రమ్యమైన గాథలోకి ప్రవేశించే ముందు మనం ఇంకొన్ని అందమైన విషయాలు కూడా చెప్పుకోవాల్సి ఉంది. వచ్చే వారం దక్ష యజ్ఞానికి సంబంధించిన అనేక విశేషాలు, రమ్యమైన ఘట్టాలు చెప్పుకుంటాం. అంతవరకు మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్య పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. స్వస్తి. నమస్కారం.